గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక దేశ రాజకీయాల్లో తమిళనాడు పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. టీవీకే విజయ్ ని మ్యాజిక్ ఫిగర్ తో రావాలని గవర్నర్ తేల్చి చెప్పడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీని నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో అని, లోక్ భవన్ లో కాదంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మరో పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ విజయ్ కి గవర్నర్ భరోసా ఇచ్చారు. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ నిరసనలకు దిగుతుంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? వామపక్షాలు ఎటువైపు మొగ్గు చూపనున్నాయి? తమిళనాడు సీఎం ఎవరవుతారు అన్న టాక్ నడుస్తుంది. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా బీజేపీ నుంచి స్వాతి గారు. ముందుగా స్వాతి గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. స్వాతి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. సో తమిళనాడు రాజకీయాలు రోజు మలుపు తిరుగుతూ ఉన్నాయి. దీనిలో గవర్నర్ అసలు టీవీకేకు మద్దతు ఇవ్వట్లేదు అన్న విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. 118 మంది బలంతో రావాలని గవర్నర్ చెప్పడంతో బలం నిరూపణ చేసుకోవాల్సిన లోక్భవన్ లో కాదు అసెంబ్లీలో అని చెప్పి చాలా విమర్శలు వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? దీంట్లో ఏం లేదండి, మనకి ఆర్టికల్ 164 కొన్ని మనకి చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ప్రకారం చీఫ్ మినిస్టర్ ని అపాయింట్ చేసేటప్పుడు ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నర్ ఫాలో అవ్వాలని. సో దాని ప్రకారం ఆయన మెజారిటీని చూపించమన్నట్టుగా కోరడం జరిగింది. ఆల్రెడీ విజయ్ గారికి 112 సీట్లు వచ్చాయి. ఇంకా దాదాపుగా ఒక 6 సీట్లు అనేది కావాలి కాబట్టి దాని గురించి ఆయన చెప్పడం జరిగింది. మెజారిటీ చూపించడంగానే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అనడం తప్పితే దాంట్లో వేరే ఏమీ లేదు కదండి. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంది అంటే అది అందరి బాధ్యత కదా. యాజ్ ఎ గవర్నర్ గా ఆయనకి ఏది ఫాలో అవ్వాలో దాని ప్రకారమే చెప్తున్నట్టున్నారు అనిపిస్తుంది. రైట్ శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇన్ని రోజులు మీరు డిఎంకేతో కలిసి ఉన్నారు, ఇప్పుడు పార్టీ టీవీకే పార్టీతో జత కట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి మీ మీద విమర్శలు వ్యక్తమైన పరిస్థితి, అంటే ఇన్ని రోజులు మాతో కలిసి ఉండి ఇప్పుడు మమ్మల్ని కాదని వెళ్లిపోతున్నారు, ఎంత నమ్మక ద్రోహం చేస్తారని డిఎంకే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా విజయ్ గారు, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభోదయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడము డిఎంకే తోటి మొదటి నుంచి మాకు అలయన్స్ అంటే 22 సంవత్సరాలుగా ఉన్న అలయన్స్. యూపీఏగా ఏర్పడ్డ తర్వాత 2004 నుంచి 26 వరకు అలయన్స్ కొనసాగింది. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పరిణామం, మేము వాళ్ళ నుంచి పోయి విజయ్ గారికి సపోర్ట్ చేయడం అనే దాంట్లో సెక్యులర్ శక్తులను కాపాడాలి, సెక్యులర్ విధానాన్ని పరిరక్షించాలనే ఏకైక ఉద్దేశంతో టీవీకే పార్టీకి విజయ్ గారికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీని వారు కోరినరు, కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇదే కాక ఎన్నికల ముందు కూడా విజయ్ గారితో పోవాలని అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దాన్ని కోరుకున్నారు. కాకపోతే డిఎంకే తోటి ఉన్నటువంటి అనుబంధము, స్టాలిన్ గారి యొక్క స్ట్రేచరు, దాన్ని బట్టి చూసి వీళ్ళు ఉండాలని చెప్పి అక్కడ సీనియర్ నాయకులు, జూనియర్ కొందరి మధ్య ఉన్నటువంటి దాని మా అధిష్టానం స్టాలిన్ గారి వైపే మొగ్గు చూపింది. సరే, సీట్లలో కాస్త మనకు వ్యత్యాసం ఉన్నా, అక్కడ వివక్షత జరిగినా కూడా అక్కడ ఉండాలని అనుకున్నాం. ఇవాళ డిఎంకే తోటి అలయన్స్ బ్రేక్ చేయడం కాదు, కేవలం ఒక సెక్యులర్ భావజాలాన్ని పరిరక్షించడం కోసం విజయ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దాంట్లో ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇది పోయిన తర్వాత గవర్నర్ గారు ఏదైతే విజయ్ గారిని ఆహ్వానించడం లేదు, వారు వెళ్లి కలిసి నాకు 112 మంది సభ్యుల యొక్క మద్దతు ఉన్నది, ఇంకొక 113 మంది ఉన్నది, ఇంకొక 5 సభ్యులు 6 సభ్యులు మాత్రమే అవసరం ఉన్నదని వాళ్ళు కూడా చేయడానికి వామపక్ష పార్టీలు, వేరే పార్టీలు రెడీగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ కు ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని అడ్డంగా పెట్టుకుని చేస్తున్నటువంటి రాజకీయం. గతంలో కూడా మనం చూసాం, శశికళ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి సిఎల్పి లీడర్ గా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నిక చేసుకుని అన్నాడీఎంకే పార్టీ వాళ్ళు ముందుకొచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారు మహారాష్ట్రతో పాటు. వారు ఏం చేశారంటే, ముఖ్యంగా శశికళ గారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, జయలలిత శశికళ గారి మీ కేసు మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు 10-15 రోజులు ఆపి, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వారిని శశికళ గారిని 6 years కాంటాక్ట్ చేయకుండా వాళ్ళకు రాజకీయాల నుంచి వచ్చేసింది కదా.
రిఫర్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చింది. అప్పుడు పళనిస్వామి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళకి కావలసిన తీరుగా రాష్ట్ర రాజకీయాలను మలుచుకునేటువంటి పూర్తి ఈ కుట్రలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇదేగాక ఇవాళ ఉన్నటువంటి వేరే కూటమి కూడా ఎవరు వచ్చి ముందుకు వచ్చి ఫామ్ చేయడానికి రెడీగా లేరు. స్టాలిన్ గారు క్లియర్ గా నేను స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. చాలా హుందాగా ఆయన ఏం చెప్పిందంటే మాకు ప్రజల తీర్పు ఈ విధంగా ఉన్నది కాబట్టి మేము ఏ విధంగా కూడా చేయడానికి ముందుకు పోము అని వారికి చెప్పారు. కానీ ఈ ఏఐడిఎంకే కూడా ఇంతవరకు శ్రీనివాసరావు గారు, ఈ ఏఐడిఎంకే పార్టీ కూడా వామపక్షాల మద్దతు లేదు కాబట్టి టీవీకేకి ఆ పార్టీలు చిన్న చిన్న పార్టీలు కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ టీవీకే కూడా ఒకవేళ ఈ రెండు పార్టీలు ఏదైనా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైతే ఖచ్చితంగా టీవీకే పార్టీ సభ్యులందరూ 107 మంది అందరూ రాజీనామా చేస్తారని ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి. ఒకటి ఏంటంటే అక్కడ ప్రజా తీర్పు విజయ్ గారికి అనుకూలంగా వచ్చింది అనూహ్యంగా. అక్కడ గత కొన్ని 55 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ద్రవిడ పార్టీలకు కానివ్వండి, అక్కడ సీనియర్ నాయకులకు కానివ్వండి, అది కాస్త తీర్నించుకోదు. ఇదే కాక ముఖ్యంగా ఏదో ఈ పార్టీ ఇదొకటి కాంగ్రెస్ దాని నుంచి వెళ్ళిపోయింది, ఇదేదో మా దాంట్లోకి రాకుండా బీజేపీ దానికి రాకుండా మళ్ళా కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తుందనేటువంటి కేవలం అక్కాసు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. వారు క్లియర్ గా చెప్పారు మేము సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కూడా బీజేపీ వాళ్ళు కూడా విజయ్ గారితో పొత్తు కోసం ప్రయత్నం చేసిండ్రు. వారు పొత్తు కోసం ఒప్పుకోకపోతే వారి మీద అనేకమైనటువంటి ఈడీ కేసులు పెట్టడం కానివ్వండి, వాళ్ళ సినిమా రిలీజ్ కు జరిగినటువంటి అడ్డంకులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ధోరణి వారికి అనుకూలంగా లేనటువంటి వారిని లొంగ తీసుకోవడం కోసం అన్ని వారికి కేంద్రంలో వారికి ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా వాడి లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగంగా అనేకమైనటువంటి ఒత్తిళ్లు చేసినా కూడా విజయ్ గారు నిలబడి ఉన్నారు. ప్రజలందరూ కూడా వారికి తోడుగా ఉన్నారు. ఆయనకు ఘన విజయాన్ని ఇచ్చింది. కొద్ది సీట్లు తక్కువగా ఉన్నాయి వారికి. అసలు ఇప్పుడు ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రి అయిన సందర్భం లోపల మీకు క్లియర్ గా యూపీఏ పార్టీ తక్కువ సీట్లు ఉన్నాయి. అప్పుడు యూపీఏ అంటే కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు ఉన్నాయి, బీజేపీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నది. కూటమిగా యూపీఏకి మెజార్టీ ఉంటే అబ్దుల్ కలాం గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని వెళ్లి కలిసి చెబితే వారు యూపీఏ పార్టీని మొదలు ఆహ్వానించారు. సింగిల్ లార్జెస్ట్ లేకపోతే మీరు ముందుకు రాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటి బీజేపీకి అవకాశం ఇస్తా అంటారు. మన కాన్స్టిట్యూషనల్ లో ఉన్నటువంటి దాని ప్రకారం ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చేయము అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వారు వచ్చి ప్రభుత్వం చేస్తానని ముందుకు చెప్పిన తర్వాత నీ సంఖ్యాబలం చూపించు, నీ లెక్క చూపించేటువంటి అది ఎక్కడ కూడా గవర్నర్ గారికి లేదు. లోక్ భవన్ లో కాదు, అది శాసనసభలోనే తేలాలి అన్నది సహజంగా మనకు ఉన్నటువంటి రూల్. కోర్టుకు వెళ్తారు, కోర్టు నుంచి ఇంతకుముందు ఇచ్చినటువంటి ఫైండింగ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు, దాని మీద వెళ్లి తెచ్చుకుంటారు. కాకపోతే ఈ జరుగుతున్నటువంటి పరిణామం బీజేపీ యొక్క దిగజారు తరం, బీజేపీ చేసేటువంటి రాజకీయ వివక్షత అన్నది ఇక్కడ మనకి క్లియర్ గా కనబడుతుంది. రైట్. మనతో పాటు మస్తాన్ రావు గారు కూడా అనలిస్ట్ జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. తమిళనాడు రాజకీయాల గురించి బీఆర్ఎస్ స్టాండ్, అసలు బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, తమిళనాడులో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 2014లో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకొని ఇబ్బందికరమైన వాతావరణం పెడుతుందో మన రాష్ట్రంలో కూడా తమిళ సైన్ కూడా ఇక్కడ గవర్నర్ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి సహకరించకుండా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించిన సమయంలో గౌరవ కేసీఆర్ గారు కూడా పలుమార్లు నివేదించండి అసలు గవర్నర్ వ్యవస్థ ఏంటి, అసలు ఏ విధంగా నడుస్తున్నది, అసలు సర్కారీ కమిషన్ ఏం చెప్పింది, విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే చాలా 3-4 పాయింట్లు అండి. 3-4 పాయింట్లను ఏ విధంగా బీజేపీ అనగదొక్కిందని కూడా చూసుకోవచ్చు. గవర్నర్ రాష్ట్రానికి బయట వ్యక్తి అయి ఉండాలి. సరే, దీన్ని ఇప్పటివరకు అయితే పాటిస్తున్నారు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిని నియమించాలని సూచించింది. ఇప్పుడు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా బీజేపీ సంబంధించిన వాళ్ళనే పెట్టుకుంటున్నారు. బీజేపీకి సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళు, అదే విధంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకు ఇవ్వద్దన్నది కూడా ఉన్న తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రిని సంప్రదించి గవర్నర్ నియమించాలంటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో వీళ్ళు అధికారంలో ఉన్న దగ్గర కానీ లేకపోతే అధికారం లేని దగ్గర కానీ
ఏ ముఖ్యమంత్రి కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయి అన్నది కూడా మనం కులంకుశంగా చూసుకోవచ్చు. అదేవిధంగా దత్తాత్రేయ గాని, వెంకటనాయుడు గాని వాళ్ళు చాలా మందిని వీళ్ళు గవర్నర్ గా రిక్రూట్ చేసిన తర్వాత ఏ విధమైన అంశాలు నడుస్తున్నాయో చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తమిళసాయి కూడా దాదాపు 7 సార్లు మొన్న పోటీ చేసి కూడా 7 సార్లు ఓడిపోయిన వ్యక్తిని కూడా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి అదే విధంగా అభ్యర్థిగా నిలబడిన వ్యక్తుల కూడా తీసుకొచ్చి రాష్ట్రాల మీద రుదడం అంటే ఘోరమైన అంశం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన తమిళనాడు విషయానికి వస్తే ఇప్పుడు టీవీకేకి 108 వచ్చిన విషయం అందరికి తెలుసు. అదే విధంగా డిఎంకేకి అన్న డిఎంకేకి 2 కలుపుకుంటే 106 ఉన్నాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావడం జరిగింది. అదే విధంగా దేశంలో మొత్తం జాతీయ పార్టీలు మా జాతీయ పార్టీ మొత్తం అది చేస్తాం ఇది చేస్తామన్న బీజేపీ పార్టీకి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఒకటే రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దక్షిణ భారతదేశంలో మొన్న జరిగిన 4 రాష్ట్రాలు కానీ ఒకటి మనం తీసేద్దాం. ఒకటి ఏదైతే మా కేంద్ర ప్రాంతాలు పక్కకు పెడితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కేరళలో 3-4 వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు తమిళనాడులో 1 వచ్చింది. బీజేపీకి నేను ఏమంటున్నా మంచి విజ్ఞులు అదే తమిళనాడు ప్రజలు కానీ లేకపోతే కేరళ ప్రజలు కానీ జాతీయవాదం లేని పార్టీలను ఎక్కడ పెట్టాలో గానే పెట్టినాయి. అదే విధంగా బీజేపీ చేస్తున్న కుట్రలను కూడా వాస్తవంగా వాళ్ళు ఛేదించాలని కూడా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో వీళ్ళ తలుపులు మూసుకుపోయినాయి. ఇంకోటి ఏంటంటే మా బలమైన పార్టీ మొత్తం ఓ గాలి వస్తున్నది ఎదురు గాలి వస్తున్నది అంటే వాస్తవంగా ఇక్కడ ఏ గాలి లేదు. దక్షిణ భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే తమిళనాడులో చూసుకుంటే ఇప్పుడు 1, అదే విధంగా కేరళలో తీసుకుంటే 3-4 మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ఉన్న బీజేపీ పార్టీని ప్రజలు విశ్వసించారు చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే గవర్నర్ అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు వీళ్ళు చేస్తున్న ఆగడలు అంతా ఇంత కాదు. ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు గవర్నర్ ఎవరిని పిలవాలండి? మొత్తానికి 4 టెస్టులు ఉంటాయండి. ఈ 4 టెస్టుల ప్రకారం గవర్నరు వాస్తవంగా మొదటి ప్రీ పోల్ కూటమి ఉంటుందండి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే పొత్తున్న పార్టీని మెజార్టీకి దగ్గర ఉన్న పార్టీని ఖచ్చితంగా ఆహ్వానించాలి. అది జరగలేదు. అదే విధంగా అత్యధిక సీట్లు గెలిచిన పార్టీని కూడా ఆహ్వానించాలి. అది కూడా జరగలేదు. ఆఖరికి విజయ్ గారే పోవడం జరిగింది. అదే విధంగా పోస్ట్ పోల్ కూటమి ఇంకోటి ఉంటుందండి. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల మద్దతుతో మెజార్టీ చూపితే ఆ అవకాశం ఇవ్వచ్చు. కానీ అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉత్పన్నమయ్యే పరిస్థితి లేకుండా మీకు ఉన్నదా లేదా అని ఈయన అడగడం అంటే ఘోరమిగా. ఇంకోటి ఏంటంటే పోస్ట్ టెస్ట్ తప్పనిసరి. ఎందుకంటే గవర్నర్ తన అభిప్రాయం మీద కాకుండా అసెంబ్లీ బలాన్ని నిరూపించమని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నర్ దగ్గర బలం కాదండి, అసెంబ్లీలో చూంచాలి. గవర్నర్ ఇంకోటి రాజ్భవన్ సాక్షిగా వీళ్ళ బలాలు చూంచడానికి వాస్తవంగా ఏ రాజ్యాంగం కూడా చెప్పలేదు. ఎక్కడైనా కూడా అసెంబ్లీ ఫ్లోర్ లో వీళ్ళ బలాలను చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మాకు మెజార్టీ సీట్ వచ్చిన తర్వాత పోయిన తర్వాత విజయ్ గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఫెసిలిటీస్ కల్పించాలి. అదే విధంగా ప్రమాణ స్వీకారానికి సమయం అదే విధంగా సందర్భం నిర్ణయించాలి. కానీ ఈ ప్రభుత్వం ఏది ముఖ్యంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యంగా గవర్నర్లను ఒక పార్టీ ఏజెంట్ లాగా వాడుకుంటుంది తప్ప వాళ్ళతో వాస్తవంగా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కాపాడిన చూసినామా అండి. ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ బిల్ కూడా బీజేపీ ప్రభుత్వం కావాలని ఆపుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ బలోపేతానికి యూజ్ చేసుకోనికి ఒక గవర్నర్ ను ఒక ఆయుధంగా వాడుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి మంచిది కాదు, ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. రైట్ మస్తారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తం మీద టీవీకే పార్టీకి సంబంధించి స్పష్టమైన మెజార్టీ లేకుంటే మొదటగా వామపక్షం అనేది కొంచెం దానికి సంబంధించి వామపక్షాలు మొదట మద్దతు ఇచ్చినా కూడా దాని తర్వాత కాంగ్రెస్ ఎంట్రీతో వామపక్షాలు మద్దతుని ఉపసంహరించుకునే పరిస్థితి. సో ఇప్పుడు స్పష్టమైన మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ లేకపోతే వామపక్షాలు మెజార్టీ మద్దతు ఇవ్వకపోతే టీవీకే పార్టీ ఏం చేసే అవకాశం ఉంది? అదేవిధంగా డిఎంకే ఏఐఏడిఎంకే 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కొన్ని రోజులుగా ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. సో ఈ 2 పార్టీలు నిజంగానే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేయబోతున్నాయా? మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. జీటీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు కూడా ఖచ్చితంగా రాజ్యాంగం మన డెమోక్రటిక్ గా ఆలోచిస్తే ఏంటంటే రాజ్యాంగం ఏదైతే చెప్పిందో అది గవర్నర్ తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు ఆయన నిన్నటి వరకు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు, కానీ రాత్రి ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీస్ ఇచ్చేశారు ఆయన. గవర్నర్ ఆర్లేకర్ ఏమనంటారు ఆయన, నేను గనక అలా ఆయన పిలిచి ఎవరు మద్దతు ఇస్తారనేది నేను లోక్ భవన్ లో నిరూపించుకోమనలేదు, కేవలం అతను ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళ యొక్క లిస్ట్ ఇమ్మంటున్నాను, ఆ లిస్ట్ ఇమ్మంటంలో కూడా విజయ్ వైఫల్యం చెందారనేది ఆయన చెప్తున్నారు. అవును, సో లిస్ట్ ఇస్తే వారంతా చాంబర్ కి రావాల్సిన అవసరం లేదని కూడా స్పందించారు. అదే అంటే ఆయన అనేది ఏంటంటే లిస్ట్
లిస్ట్ కనుక ఎవరెవరైతే పార్టీలు 118 మ్యాజిక్ ఫిగర్ కి ఉంటారో దానికి లిస్ట్ ఇస్తే గనక అసెంబ్లీలోనే బలం నిరూపించుకోవచ్చు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నేను మైనారిటీ ప్రభుత్వాన్ని గనక అంటే లిస్ట్ అంటే 118 మంది లేకుండానే గనక ఇన్వైట్ చేస్తే బేరసారాలకు అవకాశం ఉంటుంది అనేది ఆయన చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు అన్నాడీఎంకే వాళ్ళు వచ్చి 118 కనుక సభ్యులు మద్దతు ఉన్నట్లు లేఖ ఇస్తే మీకు సరిపోతుందా అంటే అది నెక్స్ట్ విజయ్ రాకపోతే నెక్స్ట్ కూడా దాని గురించి ఆలోచిస్తారనేది చెప్తా ఉన్నారు. మనకి యాక్చువల్ గా ఆలోచిస్తే అండి కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయాల్లో 3 కమిషన్లు ఏర్పడ్డాయి. ఒకటి సర్కారియా ఫస్ట్ రాజమన్నార్ కమిషన్ అనేది 1969లో డిఎంకే ప్రభుత్వం అప్పుడున్న తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు నిజానికి తమిళనాడులోనే అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, గవర్నర్ల పాత్ర ఏంటి, అసలు ఐఏఎస్ల పాత్ర ఏంటి, వాళ్ళు పెత్తనం చలాయించడం ఏంటి అనే దాని మీద కూడా ఒక నివేదిక సమర్పించిన పరిస్థితి 3 సంవత్సరాలు అయిన తర్వాత. ఆ తర్వాత మనకి 1983 జూన్ లో సర్కారియా కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేసిన పరిస్థితి. అది 5 సంవత్సరాలు అయిన తర్వాత 1988 జనవరిలో దాని రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అదేవిధంగా 2007లో మదన్ మోహన్ పంచ్ అనే భారత మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కేంద్ర సుప్రీంకోర్టేనండి సబ్జెక్ట్ చూసుకోండి, సుప్రీంకోర్టు అయితే ఆయన మదన్ మోహన్ పంచ్ ఆధ్వర్యంలో కూడా ఇంకో కమిషన్ ఏర్పడింది. ఈ 3 కమిషన్లు ఏంటంటే ఒకటేమో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ నియమించింది, రెండేమో భారత ప్రభుత్వాలు నియమించిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఏంటంటే మనకి తమిళనాడు ప్రభుత్వం కాబట్టి అది ఇంకా కేంద్ర స్థాయిలో దాని ఆమోదం పొందలేదు. సర్కారియా కానీ అదేవిధంగా మదన్ మోహన్ పంచ్ ఏర్పాటు చేసిన వాటిలో క్లియర్ కట్ గా చెప్పారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, గవర్నర్ ఏ విధంగా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నికల తర్వాత వ్యవహరించాల్సిన తీరు మీద కూడా స్పష్టమైన క్లారిటీస్ ఇచ్చాయి. అయితే దీని మీద ఈ సర్కారియా కమిషన్ అండ్ మదన్ మోహన్ పంచ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ లో కూడా ఇట్లాంటి సందేహాలు ధర్మ సందేహాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా 2 సందర్భాల్లో 2018లో కర్ణాటకలో ఒక ధర్మ సందేహం వచ్చింది. ఏంటి ఈ విధంగా యడ్యూరప్పకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే ఆయన పిలిచిన పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అవతల వెళ్ళినప్పుడు ఏంటంటే 30 రోజులన్నా గడువు ఉండాలనేది సర్కారియా కమిషన్ చెప్తే, అదేవిధంగా పంచ్ కమిషన్ వచ్చేసి కొద్ది రోజులు అనేది చెప్పింది క్లారిటీ ఇవ్వకుండా. అయితే సుప్రీంకోర్టు ఈ 2 సందర్భాల్లో అంటే మహారాష్ట్రలోనేమో 2019లో ఫడ్నవీస్ ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా యడ్యూరప్ప 2018లో కర్ణాటకలో సంబంధించి ఈ సందర్భాల్లో ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు కేవలం ఆయా గవర్నర్లు ఇచ్చిన ఆ గడువు ఏదైతే ఉందో ఆ గడువును రద్దు చేసి ఇమీడియట్ గా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కోరటం జరిగింది. ఈ 2 సందర్భాల్లో కూడా అటు యడ్యూరప్ప కానీ ఇటు ఫడ్నవీస్ కానీ వాళ్ళు నిరూపించుకోలేకపోయారు, ఆయా ప్రభుత్వాలు కూలిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఇక్కడ అంటే మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా కూడా మస్తాన్ గారు మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా కూడా ఇంతకు ముందుకు ఏవైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పిన 2 సందర్భాల్లో యడ్యూరప్పకి 104 స్థానాలు మాత్రమే వచ్చాయి, మ్యాజిక్ ఫిగర్ లేదు. అయినా కూడా గవర్నర్ గారు పిలిచారు. అదేవిధంగా ఫడ్నవీస్ ను కూడా మహారాష్ట్రలో పిలిచిన పరిస్థితి ఉంది. అక్కడే కాదు, మనం చూసినట్లయితే కేంద్ర స్థాయిలో 1998లో అప్పుడున్న కేఆర్ నారాయణ గారు ఈ లేఖలు కూడా తీసుకున్నారు. కొంతమంది పార్టీలు ఏవైతే మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీల దగ్గర లేఖలు తీసుకొని వాజ్పేయి ప్రభుత్వాన్ని పిలిచిన పరిస్థితి కూడా ఉంది. అంటే లేఖలు తీసుకునే సాంప్రదాయం కూడా లోక్సభలో ఇప్పుడు ఎందుకు టీవీకే పార్టీకి గవర్నర్ మద్దతు ఇవ్వట్లేదంటే ఏం చెప్తారు మస్తాన్ గారు? సారీ, రిపీట్ ది క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు టీవీకే పార్టీకి గవర్నర్ మద్దతు ఇవ్వట్లేదంటే ఏం చెప్తారు? అంటే ఆయన క్లియర్ కట్ చెబుతున్నారు. విజయ్ 2 సార్లు కలిసినప్పుడు కూడా మీకు 118 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, నేను అసెంబ్లీలో బలం నిరూపించుకోమంటానని ఆయనకి ముఖాముఖి జరిగినప్పుడు చెప్పారంట. అయితే విజయ్ ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రమే, 5 సభ్యుల మద్దతు మాత్రమే పొందగలిగారు. ఇంకా సిపిఐ సిపిఎం అని చెప్పినప్పటికీ కూడా సిపిఐ వాళ్ళు ఇవాళ కేంద్ర స్థాయిలో మా చర్చలు జరుపుకోవాలి మా పార్టీ నాయకత్వంతో అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ రాజకీయం అయితే ఖచ్చితంగా నడుస్తా ఉంది. దీనిలో ఏంటంటే బద్ధ శత్రువులుగా ఉన్న ఏఐడిఎంకే అదేవిధంగా డిఎంకే కూడా ఈరోజు అధికారం కోసం ఒకటయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నది చూడాలి. స్టాలిన్ కూడా చాలా రాజకీయ ఎత్తుగడలో భాగంగా విజయ్ గనక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 6 నెలల వరకు మేమేమి దాన్ని పడగొట్టే కానీ లేదంటే ఎటువంటి ఆరోపణలు కానీ చేయమనేది కూడా చెప్తా ఉన్నారు ఆయన. అంటే అక్కడ కీలకంగా మనం ఇన్వర్టెడ్ కామర్స్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే విజయ్ గనక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే
అంటే అక్కడ ఒక ప్రశ్నార్థకం ఉంది. అంటే ఏదో రాజకీయం నడుస్తుంది, ఏఐడిఎంకే డిఎంకేల మధ్య కూడా నడుస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. అయితే ఇక్కడ ఏతావత మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కేవలం ఒక్క స్థానం ఉన్నా కూడా దానికి లభించింది ఒక్క స్థానం అయినప్పటికీ కూడా ఏఐడిఎంకే అంటే విజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారో, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో భాగస్వామ్యం అవుతుందని ఆయన గ్రహించారో, బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రహించిందో అక్కడ రాజకీయంగా చెక్ పెట్టడం ప్రారంభించింది అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు కూడా పిలిచిన పరిస్థితి కూడా ఉంది ఈ రోజు. అదేవిధంగా ఇంకోటి చూడొచ్చు, డెమోక్రటిక్ లో అటు కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు రాజ్యాంగ నిపుణులు లేదా సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు ఆయన కానీ, అదేవిధంగా కమల్ హాసన్ కానీ, లేకపోతే స్టాలిన్ కానీ, ఈవెన్ స్టాలిన్ కూడా చెప్పారు విజయ్ని పిలవాల్సిందే, నిరూపించుకోవాల్సిందే, దీనిలో జాప్యం చేయకూడదు అనేది కూడా ఆయన చెప్పారు. అటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కూడా చెప్తా ఉన్నారు. కానీ గవర్నర్ ఆర్లేకర్ మాత్రం ఆయన ఒకటే స్టాండ్ చెప్తా ఉన్నారు, 118కి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఇస్తే ఆ రోజే నేను ఆయనకి ఇవ్వటం జరుగుతుంది అనేది. ఇక్కడ మరోవైపు కూడా మనం ఆలోచించాలి. విజయ్ ఏమంటారు, ఇది మమ్మల్ని అవమానిస్తున్నారు, అసలు యాక్చువల్ గా గవర్నరే మమ్మల్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మమ్మల్ని పిలవాలి, ఫస్ట్ మనం పిలవలేదు కానీ మేమే వెళ్ళాం వాలంటీర్ గా, అయినా కూడా ఆయన అడ్డంకులు పెడతా ఉన్నారు, ఆయన వెనకాల ఎవరో పనిచేస్తున్నట్టుగా అనేది ఇండైరెక్ట్ గా టీవీకి కూడా ఆరోపిస్తా ఉంది. ఇక్కడ సార్ ఇక్కడ కాంగ్రెస్ 5 సీట్లు మాత్రమే టీవీకి ఉన్నాయి, అంటే వామపక్షాలు మద్దతు ఇవ్వట్లేదు. సార్ ఏం జరగబోతుంది అంటారు సార్? ఇప్పుడు ఎట్లా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే టీవీకే కనుక రాకపోతే నెక్స్ట్ ఎవరైనా వచ్చి కూటమిగా ఏర్పడతారని కనుక వాళ్ళు ఏఐడిఎంకే కనుక ఇస్తే అట్లా వార్తలు వస్తా ఉన్నాయి మనకి. డిఎంకే బయట నుంచి సపోర్ట్ ఇస్తే ఏఐడిఎంకే పళనిస్వామి వెళ్ళి అడిగితే కూడా అంటే దాన్ని సాధ్యాసాధ్యాలు అప్పుడు కూడా వాళ్ళని అడుగుతాడు ఆయన. 118 మ్యాజిక్ ఫిగర్ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇస్తారు. రాజ్యాంగం అందుకు అవకాశం కల్పించింది. ఒకవేళ అది కూడా చేయలేకపోయారనుకోండి ఖచ్చితంగా ఆయన రాష్ట్రపతి పాలన వైపు వెళ్లే అవకాశాలు కూడా మనకి రాజ్యాంగం కల్పించింది. సో చూడాలి మరి ఈ 2 రోజుల్లో ఏ విధంగా సిపిఐ, సిపిఎం స్పందిస్తాయి, 118 మ్యాజిక్ ఫిగర్ కి విజయ్ చేరుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. లేదా అప్పటి వరకు కూడా ఈ రాజ్యాంగ ప్రతిష్టంభన అయితే కొనసాగుతూ ఉంటుంది అనేది నేను చెప్తాను. రైట్ స్వాతి గారు ఏం చెప్తారు? అంటే మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా కూడా అంటే గతంలో యాడ్యూరప్ప లాంటి వారు మా ప్రభుత్వంలోకి తెచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు గవర్నర్ కావాలని అడ్డు చెప్తున్నారు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఖచ్చితంగా ఉంది, బీజేపీ నాటకాలు ఆడుతుందని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ ప్రతినిధి బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి ఇక్కడ ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాలి, 2014 ఎలక్షన్ తీసుకుందాం, ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తది, వాళ్ళకి దాదాపుగా 27 సీట్లు వచ్చాయి, బీజేపీకి 31 సీట్లు వచ్చాయి. అంటే మెజారిటీలో బీజేపీ ఉంది. అవకాశంగా ఆలోచించి ఇంకో 4-5 వాళ్ళు పార్టీలోకి ఇన్వైట్ చేసి ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేసేది. కానీ బీజేపీ అది చూడలేదు. కొత్త పార్టీ వచ్చింది, అవకాశం ఇవ్వాలని వాళ్ళకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం గుర్తు చేసుకోవాలి శ్రీనివాసరావు గారు. ప్రతిదానికి బీజేపీని బ్లేమ్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు అయిపోయింది. అలాగే మనం గవర్నర్ గారి ఒక డ్యూటీస్ ని మనం ఎలాగ పాయింట్అవుట్ చేయగలుగుతాము అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు ఫాలో అవడం జరుగుతుంది. గవర్నర్ గారు ఏమన్నారు, మేము అవకాశం ఇవ్వనన్నారా? అలాగేం అనలేదు కదా. మీరు మెజారిటీని చూపించండి, 118 మంది లిస్ట్ ని మాకు సబ్మిట్ చేయండి అన్నారే గాని దాంట్లో ఆయన అవకాశమే లేదు అలాంటి మాటలేమి ఆయన చెప్పడం జరగలేదు కదా. అలాగే ఏ పార్టీ అయినా కూడా పవర్ కోసమే పార్టిసిపేట్ చేస్తారండి. అది ఇవాళ విజయ్ గారి పార్టీ అవ్వచ్చు, ఆల్రెడీ తమిళనాడులో పాపులర్ పార్టీ అయినటువంటి డిఎంకే గానీ ఏఐడిఎంకే గానీ వాళ్ళు కూడా పవర్ లోకి రావడానికి వాళ్ళ ఆలోచనలో కూడా వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే మెజారిటీని చూపించాలి, కాన్స్టిట్యూషన్ ప్రకారం మెజారిటీని చూపించాలి. చూపించలేకపోతే ఒక్కొక్కసారి గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్ కూడా అడుగుతారు. సో దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు గవర్నర్ గారు ఒక డిసిషన్ ఎలా ఉంటుందంటే ఈవెన్ ఒక్కొక్కసారి కాన్స్టిట్యూషనల్ హైరార్కీలో ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారి ఒక కన్సెంట్ కూడా తీసుకోవాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం ఇక్కడ కూర్చుని మన రాజకీయ లబ్ధి కోసం రూల్స్ ని మనం బ్రేక్ డౌన్ చేసి మన ఒక అవసరాల కోసం మనం కమెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అలాగే చూద్దాం ముందు ఏం జరుగుతుందో. రూల్స్ ప్రకారం ఆయన అడగడం జరిగింది. ఇవన్నీ ఊహలైతే మనకు చాలా వినిపిస్తాయి గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు. వేచి చూడాలి. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు?
సో మాకు కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని క్లెయిమ్ చేయాలని అనడం అనేది ఉద్దేశం కాదు. ఎందుకు గోవాలో ఉద్దేశం? ఏం జరిగింది? పార్లమెంటరీ సెషన్ సింగిల్ ఆర్టిస్ట్ చూడట్లేదా? స్వాతి గారు మీరు మాట్లాడిన ఒక నిమిషం, స్వాతి గారు. మీ మీరు పార్టీ మాట్లాడినప్పుడు నేను పెద్దయిన క్రాస్ టాక్ చేయలేదు. రాహుల్ గాంధీ ప్రజల స్వాతి గారు సమస్యల మీరు గురించి మాట్లాడినప్పుడు క్రాస్ టాక్ ఒక నిమిషం, చేయలేదు. స్వాతి గారు, స్వాతి గారు, ఒక నిమిషం. ఆయన ప్రాతినిధ్యం, ఆయన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలకు ఇబ్బందులను మాట్లాడదు గాని ఏదో ఒక రకంగా ఏదో ఒక బ్లేమింగ్ విషయాల్ని మాట్లాడుకుంటూ పార్లమెంటరీ సెషన్ టైం ను కూడా వేస్ట్ చేస్తాడు ఆయన. భారతీయులందరికీ తెలుసు అది. యా, ఓకే ఓకే మీరు ఆయన ఓకే ఓకే స్వాతి గారు, అదే మాట్లాడతారు. ఓకే ఓకే స్వాతి గారు ఒకటి ఏంటంటే ఇక్కడ విజయ్ గారు కాంగ్రెస్ పార్టీకి బ్లేమ్ చేయడం కాదు. గోవాలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది, ఏ విధంగా మీరు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ కైవసం చేసుకుంటుంది. కేవలం రాష్ట్రాలను కైవసం చేసుకోవడమే ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండా. తమిళనాడులో కాంగ్రెస్ వైపు నేను మద్దతు తీసుకుంటా అని విజయ్ గారు ప్రకటించడం అనేది వారికి జరిగినటువంటి సంకటంగా ఇప్పుడు కనబడుతోంది. వారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వారిని ఇన్వైట్ చేసి వారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత గనక వారు ఎవరి మద్దతు తీసుకున్నా అది వేరే తీరు ఉండేది. మొదలే ఆయన నేను సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి పార్టీ వైపే వెళ్తాను, బీజేపీ వైపు వెళ్లను అని స్పష్టం చేసినారు ఎన్నికల ముందు గాని ఇప్పుడు గాని. ఇది ఒక కక్ష సాధింపు చర్యగానే జరుగుతున్నది. విచక్షణాధికారానికి వస్తే మీరు మాట్లాడదలుచుకున్న తర్వాత చెప్పండి. మీరు మధ్యలో వస్తే క్రాస్ టాక్ అవుద్దాను మాట్లాడండి. లేదు, మీకు మీరు మాట్లాడేటప్పుడు కూడా మేము అడ్డం వస్తాం. ఓకే ఓకే శ్రీనివాసరావు గారు, మీరు మాట్లాడండి. ఇక్కడ లేదు ప్లీజ్ మీరు మేము మాకు కంప్లీట్ కానివ్వండి. మీరు మధ్యలో వస్తే మీరు మాట్లాడే ప్రతి మాటకి నేను మధ్యలో వస్తాను. ఓకే ఓకే నాట్ కరెక్ట్, ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మైనార్టీ ప్రభుత్వం పివి నరసింహరావు గారిది ఇచ్చినటువంటి సాంప్రదాయం లేదా ప్రజాస్వామ్యంలో? అనేక చోట్ల మైనార్టీ ఉన్నటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, ఇంకా లో ఉన్నటువంటి కూటములుగా కలిసి ఉన్నటువంటి పార్టీలకు పిలిచి ఇచ్చినటువంటి సాంప్రదాయాలు లేవా? దేవగౌడ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఏ విధంగా ఇచ్చిండ్రు? ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఇన్వైట్ చేసి వారు బలనిరూపణ చేసుకోలేనప్పుడు దేవగౌడ గారిని పిలిచి ప్రధానమంత్రి చేయడం జరిగింది. మైనార్టీ ప్రభుత్వంగా భారతదేశ చరిత్రలో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మైనార్టీ ప్రభుత్వంగా పివి నరసింహరావు గారి ప్రభుత్వం పనిచేసింది. ఇవన్నీ సాంప్రదాయాలు లేవండి. గతంలో జరిగినటువంటి సాంప్రదాయాలను ఆధారంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ గారిని పిలవాలి అని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు, ద్రవిడ పార్టీలతో సహా అందరూ కోరుకుంటున్నాయి. కేవలం అన్నాడీఎంకే పార్టీని ముందర పెట్టి ఏదో విధంగా విజయ్ గారిని వెనక్కు నెట్టి అన్నాడీఎంకే సపోర్ట్ అన్న తీసుకోండి, లేకపోతే మేము ఫామ్ చేస్తాం డిఎంకే అంటే డిఎంకే నేను స్పష్టం చేసింది స్టాలిన్ గారు 6 months వరకు అయితే మేము ఆయన ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, 6 నెలల వరకు మేము వారి అంటే వారి యొక్క అభివృద్ధి పనులు చూస్తామని చెప్పారు తప్ప మేము పూల దోస్తాను చేస్తామని చెప్పలేదు. సరే, రాజకీయంగా రేపు అది ఏదైనా జరగవచ్చు. స్టాలిన్ గారు కూడా చాలా హుందాగా చెప్పారు, మేము కూటమి అవుతాం మాట్లాడతాం అన్నటువంటి చేయలేదు వారు. ఎందుకంటే మీరు ఒకసారి ఎప్పుడైతే కర్ణాటకలో, అంటే నేను వేరే వాళ్ళ మా ఉదాహరణని తీసుకొని చెప్తున్నాను, కర్ణాటకలో ఎప్పుడైతే బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిన సమయంలో కూటమిగా ఏర్పడి అక్కడ యూపీఏ కూటమి ఫామ్ చేసినప్పుడు తర్వాత జరిగిన ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల వల్ల భారతీయ జనతా పార్టీ యడ్యూరప్ప నాయకత్వంలో ఫుల్ మెజార్టీతో వచ్చింది. ఫస్ట్ యడ్యూరప్పకి ఇచ్చి తర్వాత మళ్ళా వీళ్ళకి ఇవ్వడం జరిగింది కదా. ఇలాంటి పద్ధతి కావద్దని స్టాలిన్ గారు మంచి 50-55 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆయన చెప్పేసింది క్లియర్ గా, మాకు దీంట్లో ఇంట్రెస్ట్ లేదు, మీరు విజయ్ గారిని ఇన్వైట్ చేయండి అని. స్టాలిన్ గారు క్లియర్ ఇచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ అన్నాడీఎంకే పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఎక్కడి నుంచి ఉంటుందండి? స్టాలిన్ గారు క్లియర్ గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, వారు అఫీషియల్ కూడా ఇస్తా అని చెప్పారు. మీరు ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది? సింపుల్ గా వారిని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమని ఫ్లోర్ లో మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే ఇమీడియట్ గవర్నమెంట్ పోద్ది కదా. దానికోసం ఇక్కడెందుకు? ఇంతకుముందు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ గా ఉన్న సందర్భంలో ఆమె శశికళ యొక్క జడ్జిమెంట్ వచ్చేంత వరకు జయలలిత అవినీతి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడానికి 10-15 రోజులు ఆపి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫ్లోర్ లీడర్ ఎన్నుకున్నటువంటి వాళ్ళను ఇవ్వకుండా చేసిండ్రు. మరి ఇవన్నీ ఉదాహరణలు కనబడతలేవండి. కావాలని ఎందుకు బ్లేమ్ చేస్తున్న? తమిళనాడు రాజకీయంలోనే మొదటి నుంచి గవర్నర్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వైవిధ్యం మీద అనేకమైనటువంటి కమిషన్లు ఏర్పడడం జరిగింది, అనేకమైనటువంటి సమస్యలు కూడా రావడం జరిగింది. కాబట్టి తమిళనాడు రాజకీయాలు దేశ రాజకీయాలు కీలకం కాబోతున్నాయి. గవర్నర్ వ్యవస్థ ఇంతకుముందు రామ్మూర్తి గారు కూడా కోట్ చేసి చెప్పారు. తమిళసై గారు ఇక్కడ గవర్నర్ గా ఉన్నప్పుడు
పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తలాగా పనిచేసిందన్న విషయం అందరికి తెలిసిన విషయం. భారతీయ జనతా పార్టీ నాయకులు పిలిచి రాజ్భవన్ లో మీటింగ్లు పెట్టిన సందర్భాలు, వారు గవర్నర్ కోట ఎమ్మెల్సీని పంపిస్తే వాళ్ళకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తప్పుపట్టింది, సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏం జరిగిందండి? గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారనేటువంటి విషయం ప్రజలందరికీ అర్థమవుతున్నది. కేవలం అధికారానికి ఒక్క సీటు అక్కడ మీ ఇక్కడ ప్రజా ఆదరణ లేదు, జాతీయ పార్టీలకు అక్కడ స్థానమే లేదు. లేని దగ్గర మనం పెత్తనం చేయాలని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అన్నాడీఎంకేని అడ్డం పెట్టుకుని ఏదో విధంగా, ఎందుకంటే ఒకవేళ కనుక ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే అన్నాడీఎంకే పార్టీ అనేది రూపురేఖలు లేకుండా పోతాయి అక్కడ. కాబట్టి వారు 100% ఏదో విధంగా విజయం రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది అసాధ్యమైన పని. న్యాయస్థాన పరంగా అయినా అవుతుంది, మళ్ళీ వాళ్ళు రాజీనామా చేసి ఎన్నికలకైనా వెళ్తారు. కాబట్టి మీరు అనుకున్నంత తేలిగ్గా జరిగే పరిణామం కాదు తమిళనాడుది. సౌత్ లో టోటల్ గా కూడా భారతీయ జనతా పార్టీకి షట్టర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఉన్నటువంటి కర్ణాటక కూడా భవిష్యత్తులో రాదు. తెలంగాణలో వీళ్ళకు ఉన్నటువంటి ఆశల మీద పూర్తిగా కూడా నీళ్లు పడిపోయినాయి. కాబట్టి వారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఏదో చేయాలని. డీలిమిటేషన్ పెట్టి ఏదో చేద్దాం, మహిళా బిల్లును అడ్డం పెట్టి డీలిమిటేషన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయోగం కూడా ఫెయిల్ అయింది. కాబట్టి ఏదో విధంగా ఇక్కడ ఏదో చేసి ఒక సౌత్ లో ఒక రాష్ట్రాన్ని చేతిలో పట్టుకునే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కుట్రే తప్ప ఇక్కడ ఏ విధమైన ప్రజాస్వామ్య ప్రక్రియ లేదు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా అండి. ఓకే రామూర్తి గారు, ముఖ్యంగా తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ అనైతికంగా అదే విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అన్నది మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇంకోటి ఏంటంటే గవర్నర్ మీ దగ్గర ఎంత బలం ఉన్నదో అడగొచ్చు కానీ లీడ్స్ తీసుకురామని అడగడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎక్కడ లేదు దేశంలో. మొట్టమొదటిసారిగా తమిళనాడులో తీసుకొచ్చిన ఈ బీజేపీ వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని ఏ విధంగా మాట్లాడలేదు నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఏంటంటే మస్తాన్ రావునే క్లియర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజమన్నార్ కమిషన్ గానీ, అదే విధంగా సర్కారియా కమిషన్ గానీ, పూంచ్ కమిషన్ గానీ ఇవన్నీ క్లియర్ గా చెప్పినాయి. ఎందుకంటే గవర్నర్ ఎంతవరకు ఉండాలో గంతవరకే ఉండాలి కానీ అతిగా రాజ్యాంగ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అదే విధంగా ఒక పార్టీ కార్యకర్తగా అసలు వ్యవహరించద్దు. ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉండి ఓ రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తి ఈ విధంగా అనైతికంగా చేయడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పుకోవచ్చు. అంటే అదే విధంగా టీవీకే పార్టీకి 108 సీట్లు వస్తే ముఖ్యంగా ఎందుకంటే అన్ని పార్టీలు మొత్తం అన్ని పార్టీలు కలిపి కూడా వాస్తవంగా 14 వచ్చినాయి. సరే మెయిన్ గా డిఎంకే అన్నా డిఎంకే కలిస్తే 106 సీట్లు రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చిల్లంటే టీవీకేకి క్లియర్ గా 108 అంటే మెజార్టీ పెద్ద పార్టీగా అవతరించిన విషయం అందరికీ విదితమే. కానీ ఏంటంటే మిగతా అన్ని పార్టీలు కలిసినా కూడా 125 అవుతున్నాయి. అంటే మిగతా అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వీళ్ళు తీసుకొచ్చిల్లా, లేకపోతే వీళ్ళు ఏ విధంగా డిఎంకే గానీ అన్నా డిఎంకే గానీ ప్రవర్తిస్తున్నా కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే డిఎంకే అన్నా డిఎంకే బద్ధశత్రువులు. ఈ బద్ధశత్రువులు కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఏ విధమైన పరిస్థితి తమిళనాడులో ఉన్నాయి కూడా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నన్ను వీళ్ళపోతే నిన్ను 6 నెలల వరకు కూలగొట్టాం, 6 నెలల వరకు కూలగొట్టామంటే 6 నెలల వరకు కూలగొడతామన్నట్టే కదా. ఇది ఎక్కడ వార్నింగ్ అండి? ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టే విజయ్కి. విజయ్ అర్థం చేసుకునే వ్యక్తి. ఇంకోటి ఏంటంటే విజయ్ కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి, చిక్కులు తెలియని వ్యక్తి, అదే విధంగా కొనడం, కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం కూడా తెలియని వ్యక్తి. కాబట్టి ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చిండు. ముఖ్యంగా ఏంటంటే ఆయన కూడా రాజకీయంగా బాగా అనుభవం ఉంటే వీళ్ళని కూడా మట్టిలో కల్పించు కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవు. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని తీసుకున్నా కూడా ఇప్పుడు మేము రాజీనామా చేస్తా ఉన్నాం ఓటు భయపట్టేయడం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఒక్క సీట్ వచ్చిన బీజేపీ అంటే నా ప్రాబల్యం ఇంకా ఉన్నది, మాకు గవర్నర్ ఉన్నాడు. గవర్నర్ అంటే ఏంటిదండి? గవర్నర్ నీ వ్యక్త, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్త, ఒక రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన తీసుకొచ్చి పెట్టడమే ఇన్ని కమిషన్లు చెప్పినాయి. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా గవర్నర్ ఉండొద్దని క్లియర్ గా మీరు చేస్తున్నది ఏంటి? 2014 నుంచి ఇప్పటి వరకు పరిపాలన సాగిస్తున్న భారతదేశంలో ప్రతి రాష్ట్రాల్లో మీ చొరవ ఏంది? ఇంకోటి ఏంటంటే గవర్నర్లను పెట్టుకొని పెత్తనం చెల్లించడం ఎక్కడిది? అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఇంకోటి ఏంటంటే ఎన్నికలు ప్రజా తీర్పుతోని ఎన్నుకున్న అయితే ప్రభుత్వాలను మీ ఆజమాయిస్తో నడపడం ఏంది? ముఖ్యమంత్రి చెప్పినట్టు నడవాలా, లేకపోతే గవర్నర్ చెప్పినట్టు నడవాలా? ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగం కానీ భారత రాజ్యాంగంలో పోకడ కానీ క్లియర్ గా మీకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ఏదైతే ప్రధానమంత్రి. మరి అక్కడ ప్రధానమంత్రి కాకుండా మరి అక్కడ డమ్మీ ఎందుకు చేసిళ్ళు? నేను క్లియర్ గా అడిగేది ఏంటంటే అక్కడ రాష్ట్రపతిని మీరు డమ్మీని ఎందుకు చేసిళ్ళు? గవర్నర్లో పెట్టి మీరు ఆడుకుంటారు, గవర్నర్లను పెట్టో మీరు రాష్ట్రాల మీద పెత్తనం చేస్తున్నారు.
మరి అదే రాష్ట్రపతిని పెట్టుకుని మీరు ఎందుకు చేయట్లేదు అంటే మీ దగ్గర ఒకలాగా మా దగ్గర ఒకలాగానా? అందుకనే గౌరవ కేసీఆర్ గారు కూడా క్లియర్ చెప్పడం జరిగింది, గవర్నర్ వ్యవస్థను చాలా నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళని ఒక తోలు బొమ్మలాగా చేస్తున్నారు. ఒక స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు, రాజ్యాంగబద్ధంగా తీసుకునే నిర్ణయాల వెనక ఈ బీజేపీ ఉండడం నిస్సిగ్గైన, వాస్తవంగా సిగ్గులేనితనం. అదే విధంగా ఈ వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రజాస్వామ్యానికి ఎక్కడ కూడా మంచిది కాదు, ఒక గొడ్డలి పెట్టు. ముఖ్యంగా ఇప్పుడు కర్ణాటక గానీ, అదే విధంగా తమిళనాడులో గానీ, అదే విధంగా ఇతర దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో గానీ బీజేపీ ఏ విధంగా పెత్తనం చెలాయించుకోవాలనుకుంటుంది, అదే విధంగా ఏ విధంగా రావాలనుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చదువుకున్న ఎక్కువ ఉంటారు, విజ్ఞానవంతులు ఎక్కువ ఉంటారు. మతం పేరిట, కులాల పేరిట రాజకీయాలు వాస్తవం ఇక్కడ నడవవు, అభివృద్ధి బేసెస్ నడుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు విషయం తీసుకోండి, ఒకసారి ఒకరికి ఇస్తారు అధికారం, ఇంకోసారి ఒకరికి ఇస్తారు. ఎందుకంటే ఆ విధంగా పోటీతత్వం ఉంటే అభివృద్ధి అయిద్దన్న ఆలోచనతో తమిళనాడు ప్రజలు ఉన్న తీర్పిచ్చింది. విజ్ఞులు మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మతాల పేరు మీద, కులాల పేరు మీద నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలోనే బీజేపీ, తెలంగాణనే కనిపిస్తుంది. బీజేపీ ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. ఇప్పుడు 10 తారీఖు నాడు కూడా ప్రధాని మోదీ రాబోతున్నారు. అంటే నెక్స్ట్ టార్గెట్ అంటే నాకు అర్థం కాలేదు. అంటే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెత్తనం చెల్లాయించింది? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కేరళలో 3, మళ్ళీ తమిళనాడులో 1. ఎక్కడ చెప్పండి? కర్ణాటకలో మొన్న అంతకుముందు జరిగిన ఎన్నికల్లో 66 వచ్చినాయి. ఇప్పుడు ఏ విధంగా అన్నారు, ఏ విధంగా మీరు పెత్తనం చెల్లాయిస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా బలమైన పార్టీ? అరే 10ల సంఖ్యలో ఉన్న పార్టీ అండి. ఇంకోటి ఏంటంటే కొన్ని దిక్కుల 0 కూడా వచ్చినాయి వీళ్ళకు. అసలు ఇది అర్థమైతే లేదు. ఇప్పుడు నిజంగానే మా తర్వాత తెలంగాణ అంటే నిజంగా దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీకు అధికారంలో వచ్చిల్లా? ఇప్పుడు నేను చదివిన ఇన్ని రాష్ట్రాల్లో 2, 1, 0, 2 ఇది బలమైన పార్టీ ఎట్లయిద్దండి? బలమైన పార్టీ అంటే నిజంగానే ఒక 100ల సంఖ్యలో రావాలి. ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో 234 స్థానాలండి. 234 స్థానాల్లో ఒక్కటి గెలిచిందండి. ఒక్కటి గెలిచినప్పుడు బలమైన పార్టీ ఎట్లయిద్దండి? ఏ విధంగా అనుకుంటారు? ఇప్పుడు ప్రచారాన్ని నమ్మకండి, వాస్తవాన్ని నమ్మండి. ఇప్పుడు కేరళలో గానీ, లేకపోతే తమిళనాడులో గానీ, లేకపోతే ఈ ముఖ్యంగా ఏంటంటే కర్ణాటకలో గానీ వచ్చిన రిజల్ట్స్ చూపెట్టండి బీజేపీకి. బీజేపీ వాళ్ళకి తెలవాలి, అదేవిధంగా ప్రజలకు కూడా తెలవాలి. ఎందుకంటే ఎక్కడో నార్త్ రిజల్ట్స్ చూసి అక్కడ అధికారంలోకి వచ్చినాం, ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే కాదండి. ఇంకోటి నార్త్ వేలు, అదే విధంగా సౌత్ వేలు. ముఖ్యంగా సౌత్ ఒక 40-50 ఏళ్ళు ముందుంటుందండి అభివృద్ధిలో. వీళ్ళలా కాదండి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మళ్ళీ కూడా చెప్తున్నా, మన అందరం పోదాం, మస్తానరావు గారు గారి, శ్రీనివాసరావు గారు గారి, స్వాతిని కూడా తీసుకుపోదాం బీజేపీ ప్రతినిధి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బహిర్ స్నానం. ముఖ్యంగా చెప్తున్నా, అక్కడ పరిస్థితులు అధ్వానమైన పరిస్థితులు. అక్కడ రోడ్డు చూద్దాం, ఇక్కడ రోడ్డు చూద్దాం. నేషనల్ హైవేస్ ఎప్పటిలా అవుతుందో తర్వాత వదిలేద్దాం. గ్రామాలకు పోదాం, ప్రతి గ్రామంలో డబుల్ ఇంజన్ సర్కార్లో పోదాం, అక్కడ చూద్దాం ఏ విధమైన పరిపాలన ఉందని, ఏ విధమైన సంతృప్తి ఉన్నారు ప్రజలు. వాస్తవంగా చెప్పాలంటే సెంటిమెంట్ అండి అక్కడ. వాస్తవంగా హిందువులు అని ఫీడ్ చేసేలాండి. అది వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు పుట్టక ముందు 1998లో పుట్టిందండి పార్టీ. 1998లో పుట్టిన బీజేపీ పార్టీ అంతకుముందు హిందుత్వం లేదా అండి? ఇక వీళ్ళే వచ్చి బ్రాడ్ అంబేద్కర్ అనుకుంటుంది. కేసీఆర్ గారు కూడా కరీంనగర్ ఒకటే మాట అండి. కేసీఆర్ గారు కూడా కరీంనగర్ అన్న మాట ఒకటే మాట అండి, మాకన్నా ఎక్కువ పూజలు చేసిల్లా, మాకంటే మీరు పెద్ద పూజారులా, లేకపోతే మాకంటే ఎక్కువ భక్తులా, హిందువుల బొందుల మీరే ఉన్నారా అంటే దాన్ని మీరు హిందుత్వం మీద తీసుకొచ్చి హిందువులను గిట్లన్నాడని మొత్తం మెస్మరైజ్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అక్కడ సీటు గెలిచింది. మళ్ళా కూడా చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా, కేసీఆర్ గారు కంటే మా పార్టీ కంటే అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూసుకునే పార్టీ దేశంలో ఇంకోటి లేదు. ముఖ్యంగా ఏంటంటే ఓట్ల కోసం రాజకీయం చేసి అంత నిస్సిగ్గైన పరిస్థితులు మేము తీసుకున్నాం. అభివృద్ధి పైన ఓట్లాడుతాం. మొదటిసారి గెలిచినప్పుడు ఎందుకంటే ముక్కటే ఉంటుంది అనుకో, మొదటిసారి గెలిచినప్పుడు రాష్ట్రం తీసుకొచ్చినాం కాబట్టి గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టుకున్నాం కాబట్టి 2014 తీర్పిచ్చిండు. 2018 జరిగిన ఎన్నికలు అభివృద్ధి బేసిస్ లో ఆడినాం. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తేనే మాకు ఓటు వేయండి అని చెప్పినాం. నల్ల నీళ్ళు ఇచ్చినాం, ఓట్లు తీసుకున్నాం, అదే విధంగా ముఖ్యమంత్రి చేసుకున్నాం. మూడోసారి కూడా 1.8 అండి. ఇప్పుడు మాకు కాంగ్రెస్ కి వచ్చిన తేడా కూడా పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో గానీ, దక్షిణ భారతదేశంలో గానీ, ఉత్తర భారతదేశంలో గానీ అభివృద్ధి బేసిస్ లో ఓట్లు అడగాల గానీ నేను గా మతం, నాది గీ మతం అంటే నీది ఒక మతానికి సంబంధించిన భారతదేశం కాదు కదండి. భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ట్రైబల్స్ ఇవన్నీ కలిస్తేనే భారతదేశం. అంటే మీరు ఓట్ల కోసమో ఈ విధంగా మాట్లాడతారు. ఓట్ల కోసం నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మోడీ గారు మొన్న మసీదు పోయి కూడా వాస్తవంగా కొన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అదే విధంగా చర్చికి పోయి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. మరి మణిపూర్ లో ఏం చేసిందండి? మణిపూర్ లో అగ్నిగుండం ముఖ్యంగా స్వాతి గారు కూడా ఉన్నారు. అది ఏ విధంగా స్వాగతిస్తారండి? ఒక ఒక మహిళను భరతమాత అండి. ఆమె ఒక ఆర్మీకి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క భార్య నగ్నంగా ఊరేగించుకుంటా ఆ విధమైన పరిస్థితి తీసుకొచ్చిన బీజేపీని ఏమంటారండి? ఆఖరికి దళితుడు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద ఎక్కితే గుర్రం మీద దింపి కూడా తొక్కి చంపబడుతుంది. ఇప్పుడు
నిజంగానే చెప్తున్నా, బీజేపీ అధికారంలో కాడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఏం చెప్తున్నారండి దేశానికి? మణిపూర్ ఎంతమంది మహిళలు మణిపూర్ నుంచి వెళ్ళి ఆ విద్యార్థులు గాని మహిళలు గాని ఏ విధంగా మెసేజ్ పెడుతున్నారు? మెసేజ్ కనబడట్లేదు. అగ్నిగుండం అవుతుంది, ఘోరంగా ఉన్నది, మమ్మల్ని రక్షించండి, మేము భారతదేశంలో లేమా అని క్వశ్చన్ అడుగుతా ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కోసం ఓట్ల కోసం నేను అడుగుతున్న ఒక్క సూటి క్వశ్చన్ అడుగుతున్న బీజేపీ గాని కాంగ్రెస్ గాని, జాతీయవాదం అంటే ఏంటిదండి? అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఒకే మేనిఫెస్టో ఉండాలండి. అది జాతీయవాదం అంటారు. ఒక రాష్ట్రానికి ఒకలాగా, ఒక రాష్ట్రానికి ఒకలాగా. ఇదాని జాతీయవాదం అంటే. అర్థం చేసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీగా ప్రజల ముందుకు మళ్ళీ వచ్చినప్పుడు జాతీయవాదం ఏంటో చూపెడతాం. ముఖ్యంగా నదుల విషయంలో కానీ పథకాల ఆర్థికంగా, అదే విధంగా కులపరంగా ఇలాంటి అంశాలను ముడిపెట్టి రాజకీయాలు చేయడం ఎప్పటికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా భారతదేశం మీతో మాట్లాడుతారు. ఓకే ఓకే మస్తారావు గారు, ఇక్కడ వామపక్ష పార్టీలన్నీ కూడా డిఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ ని కలిసి మద్దతు తెలిపాయి. స్టాలిన్ కూడా మీ ఇష్టం, మీ నిర్ణయానికి వదిలేస్తున్నారని చెప్పేశారు. అంటే ఇక్కడ డిఎంకే ఏఐడిఎంకే కలిసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇవి రెండు భద్రశత్రులు కాబట్టి. ఇప్పుడు వామపక్షాలు డిఎంకే ఏఐడిఎంకే 3 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ కలిసే అవకాశం ఉంది ఈ పార్టీలకి, ఎందుకంటే భద్రశత్రులు కదా. అంటే విజయ్ వాళ్ళతో మంతనాలు ఏ విధంగా చేస్తారు, వాళ్ళని ఏ విధంగా ఆకర్షిస్తారు, సిపిఐ సిపిఎం ని, కాంగ్రెస్ పార్టీని, వాళ్ళు ఇచ్చిన షరతులకు ఏ విధంగా ఆయన, అంటే యాక్చువల్గా విజయ్ గారు కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఇదే విషయం ఒక సినిమాలో అయితే విజయ్ గారు ఈ పార్టీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవారు. వాస్తవంలో వేరే ఉంటుంది. అంటే రాజకీయంగా చూస్తే వాస్తవంలో ఇలానే ఉంటాయి. ఆయన ఆ సినిమాలో చేసినంత సులువు కాదు. ఆయనకి ఇప్పుడు అవగతం అయి ఉంటుంది, రాజకీయాలు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటుందని. అయితే నేను ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు సరే ఏఐడిఎంకే ఆ డిఎంకే ఏంటంటే వాళ్ళు ఎత్తుగడలు వేస్తా ఉన్నారు. అది మనం స్టాలిన్ మాటల్లో చూసినా అర్థమవుతుంది. పళనిస్వామి గవర్నర్ ని అపాయింట్మెంట్ అడిగారంటేనే కూడా సంథింగ్ ఏదో గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది వెనకాల, తెర వెనక ఏదో జరుగుతా ఉంది అనేది అర్థమవుతుంది. నేనేమంటానంటే అసలు ఇప్పుడు కాంగ్రెస్ సార్పే నేను గమనించలేదు, సారీ మాట్లాడారు, బీజేపీ ఏదో చేస్తుంది, ఆ గవర్నర్ ని ఉపయోగిస్తున్నారు. ఈ దేశంలో 90 సార్లకు పైగా 150 ఆర్టికల్ 356 దుర్వినియోగం అయిందండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది, బీజేపీ కూడా కంటిన్యూ చేస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు, జరుగుతూ ఉంది. మనం వాస్తవాలను అంగీకరిద్దాం. ఇప్పుడు చారిత్రాత్మక తీర్పులు ఉన్నాయండి. ఒకటి ఎస్ఆర్ బొమ్మాయి, జనతా పార్టీ గవర్నమెంట్ ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో కూల్చేసింది, అది చారిత్రాత్మక తీర్పు. రెండోది ఆంధ్రప్రదేశ్ లో 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కేంద్ర స్థాయిలో కుట్ర చేసి నాదెండ్ల భాస్కరరావు గారికి అవకాశం ఇచ్చి రామ్లాల్ ని, ఒక గవర్నర్ రామ్లాల్ ని ఒక పావుగా వాడి ఆ రోజు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చివేసి నాదెండ్ల భాస్కరరావు గారిని అవకాశం ఇచ్చింది. ఆయన ఆ రోజు ఈ ఎమ్మెల్యేలందరినీ 165 మందినో 161 మందిని సబ్జెక్టు కరెక్షన్ తీసుకొని వెళ్లి రాష్ట్రపతి జైల్ సింగ్ గారి ఎదుట పెరేడ్ నిర్వహించారు. ఇది చరిత్రను మనం చూడాలి. ఎన్టీ రామారావు గారు చాలా సాహసోపేతంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వల్ల కావట్లేదు, గవర్నర్ ఒక ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారు రామ్లాలు అనేది దేశానికి చాటి చెప్పి ఆ రోజు గవర్నర్ల వ్యవస్థ అంటే ఏంటి, అసలు గవర్నర్ ఎందుకు ఉండాలి. ఇప్పుడు ఈవెన్ ఆర్లేకర్ గారు కూడా గోవాలో ఆయన బీజేపీకి ప్రాతినిధ్యం వహించారు. అవును. సో అటు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, రుద్దుతూ ఉన్నారు. ఏ సర్కారియా కమిషన్ గాని, సుప్రీంకోర్టు గాని, పంచ్ కమిషన్ గాని ఎవరేం చెప్పారు? రాజకీయాలతో సంబంధం లేని రాజ్యాంగ నిపుణులైన వ్యక్తులు, లేదంటే న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు, ఇట్లా పార్టీలతో సంబంధం లేని వాళ్ళని గవర్నర్ గా పెట్టమంటే తీసుకొచ్చి వాళ్ళ పార్టీల్లో వాళ్ళకి మంత్రివర్గాల్లోనూ ఆయా రాష్ట్రాల్లో అసంతృప్తి ఉంటేనే తీసుకొచ్చి గవర్నర్ గా పెట్టే పరిస్థితిలోనే ఉంటది. వాళ్ళ అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. మనం దాన్ని ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి. ఆర్టికల్స్ 356 దుర్వినియోగం కాకుండా చేయాలంటే రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే వెళ్లాల్సిన అవసరం ఉంది. పొలిటీషియన్స్ తీసుకొచ్చి గవర్నర్ గా పెడితే ఇక్కడ తమిళిసై విషయంలో అదే జరిగింది, గతంలో రామ్లాల్ విషయంలో అదే జరిగింది. కుముద్బేన్ జోషి గారు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో కూడా పాల్గొన్నారనే ఆరోపణలు అప్పుల్లో వచ్చాయి. చాలా సారీ టు ఇంటరప్ట్ అన్నా. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు సారీ టు ఇంటరప్ట్. ఎందుకంటే ఎక్కువ సార్లు పోటీ చేసి ప్రజలు తిరస్కరించిన వ్యక్తులను తీసుకొచ్చి గవర్నర్ల పేరిట రుద్దడం ఎంతవరకు సబబన్నా? ఇప్పుడు ఒక్కొక్కరు 7 సార్లు 8 సార్లు పోటీ చేసి ప్రజలు తిరస్కరించి ఆ ముఖం మాకు నచ్చలేదు, వీళ్ళు దేనికి అక్కర్రారు అని ప్రజలు తిరస్కరించి
బయటికి వాస్తవంగా ఒక ప్రజాస్వామ్యంలో వీళ్ళు పనికిరారని తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్ గా పెట్టడం ఏంది? ఇప్పుడు ముఖ్యంగా ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఓడిపోయిన వ్యక్తులే. ఇప్పుడు ఏవైతే 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు ఉన్న గవర్నర్లు వాళ్ళ డాటా మొత్తం తీయండి. వాళ్ళ డాటా తీస్తే వాస్తవంగా ఓడిపోయిన వాళ్ళే వాళ్ళంతా. వాళ్ళు ప్రజలతో మీరు ఇండైరెక్ట్ గా తమిళసై సౌందరరాజన్ అంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు 7 సార్లు పోటీ చేస్తారు. చాలా మంది ఉన్నారు, లిస్ట్ మొత్తం చేస్తే చాలా మంది ఉంటారు, ఒక తమిళసై కాదు. చెప్పండి. కాదు, ఇప్పుడు ఇంతకు ముందు స్టాలిన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బిల్లు ఆమోదించి మనం పంపిస్తే అక్కడ గవర్నర్ గారు ఏం చేశారు? అది రాష్ట్రపతి దాకా సుప్రీంకోర్టు మధ్య వైరుధ్యాలను స్పష్టం చేసింది కదా. సో అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల విషయాల్లో గవర్నర్ల పాత్ర ఏంటి? ఇప్పుడు ఆర్లేకర్ గారు పోషిస్తున్న విషయం ఏంటంటే పారదర్శకంగా ఉండాలి. ఆయన ఇప్పటి వరకు వివరించింది అయితే 100% కరెక్టే. కాకపోతే విజయ్ గారు కూడా ఆ విధంగా 118 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో దాన్ని ఇప్పటివరకు సంపాదించుకోలేకపోయారు అనేది కూడా మనం వాస్తవం అంగీకరించాలి. ఆయన నన్ను పిలవాలనేది ఎంతైతే వాస్తవం ఉందో 118 మంది ఉండాలనేది కూడా అంతే వాస్తవంగా మనం చూడాలి. కేవలం బీజేపీని నిందించడం అంటే నేను అనేది బీజేపీ గవర్నర్ల పాత్ర, లేకపోతే మహారాష్ట్రలో ఏం చేసింది, గోవాలో ఏం చేసింది, ఇవన్నీ కూడా ఓకే. అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రెండూ ఒకే తాను ముక్కలే ఈ విషయంలో గవర్నర్ల పాత్రని దుర్వినియోగం చేయటంలో. అయితే నేననేది ఏంటంటే ఇక్కడ ఆర్లేకర్ గారు మాత్రం అలా ఆయన అడగటంలో గత సాంప్రదాయాల విషయంలో తప్పేం లేదు. అయితే ఖచ్చితంగా విజయ్ గారు కూడా ఆయా పార్టీలతో క్లారిటీ తీసుకొని అటు సిపిఎం నుంచి తీసుకుంటారా, సిపిఐ నుంచి తీసుకుంటారా, లేకపోతే విఎస్వికే నుంచి తీసుకుంటారా, డిఎండికే నుంచి తీసుకుంటారా అనేది తర్వాత విషయం. ఆయన 118 మందిని అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజులు వారం రోజులు ఉండి కూలిపోయింది అనుకోండి ప్రభుత్వం, మళ్ళీ ఆయన్నే అంటారు రాజ్యాంగ నిపుణుడిగా నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న రాష్ట్రపతికి ఉన్న వ్యక్తిగా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అనేది కూడా ఆ రోజు కొన్ని సందర్భాల్లో విమర్శలు వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది ఖచ్చితంగా. అయితే గవర్నర్ల వ్యవస్థ మీద మాత్రం వాళ్ళ నియామకాల విషయంలో మాత్రం రాజకీయేతరులను నియమించాలనే విషయం మీద ఖచ్చితంగా ప్రజలందరికీ ఒకటే అభిప్రాయం ఉంది. వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకూడదు, 356 ని దుర్వినియోగం చేయకూడదు, కేంద్ర ప్రభుత్వం ఎవరైతే నియమిస్తా ఉందో వాళ్ళ పార్టీకి అనుగుణంగా పనిచేయకూడదు అనేది అయితే మాత్రం అందరం అంగీకరించాలి. దానికి ఆమోదం కూడా భవిష్యత్తులో కూడా లభిస్తుంది అనేది కూడా నేను అనుకుంటాను. రైట్ రైట్ స్వాతి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు రామ్మూర్తి గారి మాటలు అయితే చాలా బాగున్నాయండి. రామ్మూర్తి గారు మీరు ఇంకొక మాట చెప్పారు, విజయ్ గారు కొత్తగా రాజకీయ నాయకుడిగా అడుగు పెడుతున్నాడు, ఆయనకి సీట్లు కొనడము లేదా ఎలాగ రాజకీయం చేయాలి అనే ఆలోచన బాగా ఉండుంటే ఆయన బీజేపీ పార్టీని మట్టు కట్టించేవాళ్ళు అని అన్నారు. బీజేపీ లేదా ఒకటే సీటు బీజేపీ కాదు అన్నది, అక్కడ మిగతా పార్టీలు అన్న మీకు కన్సిడర్ చేయట్లేదు, మేము కన్సిడర్ చేయట్లేదు. నేను మీరు వేసిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్తున్నాను వినండి. చెప్పండి. మీరు అన్నారు కదా, అయితే ఇప్పుడు మెజారిటీకి గౌరవం ఇవ్వాలి అన్నారు. దేశ ప్రజలు కూడా మెజారిటీలో గౌరవం ఇచ్చి నమ్మి భారతీయ జనతా పార్టీకి దేశంలో పెద్ద ఎత్తున పీఠం వేయడం జరిగింది. దాదాపుగా 15 రాష్ట్రాల్లో పాలిస్తుంది బీజేపీ పార్టీ. అలాగే దాదాపుగా 5 రాష్ట్రాల్లో అలయన్స్ లో ఉంది. ఓకే, మీది ఫస్ట్ మీ పార్టీ పేరు ఏం పెట్టారు? టిఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. మీరు స్టేట్ కి న్యాయం చేయలేకపోయారు, స్టేట్ ప్రజలే మిమ్మల్ని మట్టు కట్టించారు. చూసారంటే ప్రకృతి కూడా సహకరించట్లేదు. ఏంటంటే ప్రకృతి ఉన్నప్పుడు మీకు కూడా తప్పే ఉన్నదండి. నాకున్నంత ఓకే మీకు లేదండి. చెప్తా ఎన్ని రాష్ట్రాల్లో మీ ఒక పార్టీ ఉంది. మొన్న మరి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినప్పుడు మీ పార్టీ ఎక్కడికి వెళ్ళింది? మీ పార్టీ ఎక్కడికి వెళ్ళింది? ఓకే, అలాగే మహిళల గురించి మాట్లాడుతున్నారు. మణిపూర్ అవన్నీ మణిపూర్ నిజానిజాలు ప్రజలందరికీ తెలుసు. మొన్న 33% మహిళా బిల్లుని ఎక్కడండి ఒక మహిళ స్వాతి గారు, మీరు మహిళ అండి, మీరు మహిళ అండి. ఒక నిమిషం అండి, దానికి మీరు ఇచ్చిన సపోర్ట్ ఏంటి? మీరేమైనా మహిళల కోసం ధర్నాలు చేశారా? స్వాతి గారితో మాట్లాడతాను. వచ్చి మహిళల కోసం మాట్లాడడం జరిగిందా? మీరు ఇవన్నీ మాట్లాడడం ఏంటండి? మహిళల కోసం బీజేపీ పార్టీ ఏం చేస్తుందో అందరికీ తెలుసు. ఎంతమందికి అవకాశం ఇచ్చారు, గవర్నర్లుగా ఎంతమందికి అవకాశం ఇచ్చారని దేశ ప్రజలందరికీ తెలుసు.
మీరు మహిళల గురించి మాట్లాడతారా? మీ కేబినెట్ లో ఎంతమంది మహిళలు ఉన్నారండి? అలాగే మన కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, ఆ 50 నుంచి 60 ఏళ్ల అనుభవం ఉన్న స్టాలిన్ ఏం మాట్లాడలేదంట. మరి 50 నుంచి 60 ఏళ్ల అనుభవం ఉన్న స్టాలిన్ ఈవేళ మెజారిటీని ఎందుకు సాధించలేకపోయాడు? ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటే, విజయ్ పార్టీని తన పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చే కన్నా ముందు ఆయన స్టాలిన్ కి పార్టీ కోసం పనిచేశాడు. వాళ్ళిద్దరికి లోపాయకారి ఒప్పందం ఉంది. బయటకి ఇప్పుడు స్టాలిన్ పొజిషన్ లో లేకపోయినా వాళ్ళందరూ ఒకటే కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు. ఈ మాత్రం కూడా తెలుసుకోలేరా అండి ప్రజలు? నేను సమాధానం చెప్పానండి. నన్ను స్వాతి గారు 3 క్వశ్చన్లు అడిగిందండి. నేను 3 క్వశ్చన్లకు సింపుల్ గా సమాధానం చెప్పాను. రామూర్తి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి. ప్రజాప్రతినిధులు, పార్టీలు ప్రజల వైపు బాధ్యతాయుక్తం ఉన్నప్పుడు ప్రజలే గౌరవిస్తారు. మనం ఎవరు అండి గౌరవించడానికి? బీజేపీ పార్టీకి ప్రజల ఆదరణ కావాలి గాని ప్రతిపక్ష పార్టీల మెప్పు గాని మన్నన గాని అవసరమే లేదు. బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నారు? మీ టీఆర్ఎస్ తో ఏం చేసిండు, బీఆర్ఎస్ తో ఏం చేసిండు అని అడిగింది స్వాతి గారు. నేను క్లియర్ గా చెప్తున్నా. ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. 13-14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. ఎవరిని అడిగినా చిన్న పొరగాన్ని గిచ్చి లేపినా కూడా చెప్పే పదం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే మీకు జాతీయ విధానం లేదు కాబట్టి. ఒక నిమిషం ఆగండి. ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్తా, మొత్తం చెప్తా. ప్రశ్న నేను ఏం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టిందని కూడా చెప్తున్నా. జాతీయవాదం లేదు కాబట్టి జాతీయవాదం ఏందో రుజువు పెడదాం అనుకున్నాం. సరే, 1908 లో పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. 84లో వచ్చిన ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 2 సీట్లు వచ్చినాయి. అలాగని మిమ్మల్ని మొత్తం తిరస్కరించిలా మీ పార్టీ అయిపోయిందని అన్నవా? 84లో వచ్చిన 2 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ ఏదైతే వాజ్పేయి వచ్చేదాకా దశాబ్దాలుగా అధికారం దూరమైనా కూడా మళ్ళీ వాజ్పేయితోనే అధికారానికి వచ్చింది. పెట్టంగానే ఫలితాలు రావు, విత్తనం వేయంగానే ఫలితం రాదు. విత్తనం వేయంగానే ఫలితం రాదన్న బెస్ట్ ఎగ్జాంపుల్ మీ పార్టీ. 1908 లో పుట్టిన పార్టీ దశాబ్దాలుగా అధికారం దూరమైనా కూడా, వాజ్పేయి వచ్చేంత వరకు మీ అధికారం రాకపోయినా కూడా, వాజ్పేయి వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు నిలదొక్కలేకపోయినా, 3వ నిలదొక్కున్న తర్వాత మళ్ళీ ఏదైతే మీకు మోడీ వచ్చిన తర్వాత మీ పార్టీ నిలబడ్డది. మేము కూడా అంతే. మొదటి అడుగులో మీ పేరు కావచ్చు, మాకే రాలేదండి సున్నాలు. మీకు కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. మీ అధికారంలో షేర్ చేసుకున్న రాష్ట్రాల్లో కూడా సున్నా వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో సున్నా వచ్చింది. ఆఖరికి వాళ్ళ అధికారం అనుభవించే హిమాచల్ ప్రదేశ్ సున్నా వచ్చింది. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా సున్నా వచ్చింది. సున్నాలు వచ్చిన వాళ్ళు సున్నాలతోనే రాజకీయంలో ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం అనేది ముఖ్యంగా. ఇంకోటి విజయ్ గురించి విజయ్ గారి గురించి కూడా అడిగింది. కొనడం అమల గురించి 300 మంది ఎంపీలను ఎమ్మెల్యేలను కొన్న పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ. అదే విధంగా మహారాష్ట్రలో రంపం పెట్టి ఒక కుటుంబాన్ని రప్పకొచ్చిన పార్టీ ఏదైతే ఉన్నది బీజేపీ పార్టీ. ముఖ్యంగా ఏంటంటే మహిళల గురించి మీరు ఏం చేసింది మీకు అర్హత లేదండి. 2018లో స్థానిక ఎన్నికల్లో దేశానికి దిక్సూచిగా నిలిచింది గౌరవ కేసీఆర్ గారు. స్థానిక ఎన్నికల్లో 50% మహిళలకు దేశంలో ఎక్కడ లేదు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా మా మంత్రివర్గంలో మొదటిసారి లేకపోవచ్చు. ఎందుకంటే మొదటిసారి కొత్తగా వచ్చిన రాష్ట్రంలో మొదటిసారి వచ్చిన రాష్ట్రంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం మీకు చదువుకొని లేట్ అయింది. దాంతో 2వసారి మీ మహిళలను మంత్రివర్గంలో తీసుకున్నాం, కీలకమైన పదవులు ఇచ్చినాం. అదే విధంగా మా పార్టీలో 50% జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదే విధంగా స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కూడా చేసి దేశాన్ని దిశ ఈ రోజు వాస్తవంగా అసెంబ్లీలో తీర్మానం చేసి 33% మేము తీర్మానం చేసి పంపినాం. ఈ విధంగా దేశాన్ని దిశ మీరేం చేసిండు? మేము మహిళల ఒక్క నిమిషం ఆగండి. స్వాతి గారు మహిళల గురించి లేదండి. స్వాతి గారు మహిళల గురించి మీరు మాట్లాడిన నైతికత లేదండి బీజేపీకి. ఒక మణిపూర్ ఎవరి చేతిలో ఉన్నది? దేశంలో స్వాతి గారు మహిళలను అవమానించే కొంచెం ఆగండి. అరే ఇది కరెక్ట్ కాదండి. నేను చెప్తున్నా మహిళల విషయంలో
నిస్సిగ్గుగా రోడ్ల మీద గలీజ్ గా పనులు చేసుకుంటూ దొరికిపోతున్న బీజేపీ నాయకులకు మహిళల విషయంలో ఏ విధంగా చెప్తారండి? మీరు మాట్లాడుకోని పరిస్థితి అండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ ఓ స్వాతి గారు మాట్లాడుతూ ప్రతిపక్షాల యొక్క ఆదరణ మాకు అవసరం లేదు, ప్రజల యొక్క మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు అని అన్నారు. మీకు ప్రతిపక్షాల ఆదరణ కాదు, మీకు ప్రతిపక్షాలే వద్దనేది కదా బీజేపీ ఎజెండా. ప్రతిపక్షం ఉండొద్దు, ఏకపక్షమే ఉండాలనేది బీజేపీ యొక్క ఎజెండా. ఇవాళ స్టాలిన్ గారు డిఎంకే ఇంతకుముందు ఉన్నటువంటి విజయ్ గారు ఇద్దరు డిఎంకేలో పనిచేసిందంటే ద్రవిడ పార్టీల్లో ఎక్కడైనా కూడా వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు. అక్కడ ద్రవిడ భావజాలంలో వాళ్ళందరూ కూడా ఒకే అన్ని కూడా ఇప్పుడు ఏఐడిఎంకే వచ్చినా, డిఎంకే వచ్చినా, విజయ్ వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, పిఎంకే వచ్చినా, అనేక పార్టీలు వచ్చినా ద్రవిడ భావజాలం నుంచే వస్తారు ఆ ప్రాంతంలో కూడా. అయినప్పుడు వాళ్ళు కలిసి పనిచేసారు, దానికోసం చెప్పకుంటుండనే తప్పండి అది. ఎక్కడ కూడా విజయ్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ దిగజారి మాట్లాడలేదు. అనేకమైనటువంటి మీడియా విశ్లేషణలో ఒకటే మాట చెప్పిండ్రు, ఆయన స్టాలిన్ అంకుల్ అని చెప్పి ఒక కామెంట్ చేసిండు. ఆ ఒక్కటి ప్రొవర్బ్ చెప్పడం తప్ప వేరే ఎక్కడ కూడా ఆయన దిగజారి గాని చాలా హేళనగా గాని ఎక్కడ మాట్లాడినటువంటిది లేదని చెప్పి టోటల్ నేషనల్ మీడియానే అనాలిసిస్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు కేవలం ఇప్పుడు మీకు మీ భావజాలానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి వ్యక్తిని మీరు అడ్డుకోవాలనేటువంటి ఏకైక ప్రయత్నంగా జరుగుతున్నటువంటిదే అక్కడ గవర్నర్ గారు చేస్తున్నటువంటి ప్రక్రియ. దీని వెనక పూర్తిగా భారతీయ జనతా పార్టీది ఒకటి ఉంది. ఇప్పుడు వారు మీరు మాట్లాడుతూ మన అనలిస్ట్ గారు మాట్లాడుతూ వారు ఏమన్నారు, లేదు లిస్టు అడిగే హక్కు వారికి ఉందని. లిస్టు అడిగే హక్కు వారు విచక్షణాధికారం, గవర్నర్ విచక్షణాధికారం, ఎవరినైనా పిలిచి ఇచ్చేటువంటి విచక్షణాధికారం ప్రభుత్వానికి వారికి ఉన్నది, గవర్నర్కి అయినా రాష్ట్రపతికి అయినా. మైనార్టీ ప్రభుత్వం ఉన్నట్టు పివి నరసింహరావు గారిని పిలిచివ్వలేదా? పూర్తి మెజార్టీ లేదని తెలిసినటువంటి దేవేగౌడ గారికి ఇవ్వలేదా? అదేవిధంగా చంద్రశేఖర్ గారి సమయంలో మద్దతు ఉన్నది అని తెలుసు, వారు కన్విన్స్ అయితే ఇవ్వచ్చు. వారు లిస్టే ఇవ్వాలి, దానికి ఆ పార్టీ నుంచి సపోర్ట్ లెటర్సే కంపల్సరీ అనేది ఏం లేదు. దానికి పర్టికులర్ గా ఈ యొక్క పారామీటర్ ఫాలో అవ్వాలనేది ఏమి లేదు. గవర్నర్ విచక్షణాధికారం. ఇప్పుడు మున్సిపల్ మేజిస్ట్రేట్ కు బెయిల్ ఇచ్చే అధికారం ఉంటుంది, దాన్ని ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టు కూడా లేదు. బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆయన ఇష్టం, రిజెక్ట్ చేస్తే హైకోర్టు చూసుకుంటది. కానీ ఇవ్వద్దని ఆయన ఇష్టం, నేను ఇవ్వను అంటాడు, నేను కన్విన్స్ కాలేదు ఇవ్వను. సేమ్ ఇక్కడ గవర్నర్ గారికి కూడా అవకాశం ఉన్నది. ఆ ఒక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయడం అనేది కరెక్ట్ కాదండి. ప్రజలందరూ పానిక్ అవుతున్నారు. దాని తమిళనాడు ఎమోషనల్ ఏరియా కాబట్టి అక్కడ సత్వరం డిసిషన్ తీసుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి, మెయిన్ అపోజిషన్ వాళ్ళు కూడా ఎవరు అపోజ్ చేస్తలేరు కాబట్టి అక్కడ ఇచ్చేస్తే వాతావరణం కామ్గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ హుందాగా ఉంటుంది. ఆలోచించాలి ప్రజలు. మీరు ఆలోచించకపోతే ప్రజలు ఆలోచిస్తారు, దానికి రావాల్సినటువంటి రియాక్షన్స్ అనేది ప్రజల నుంచి వస్తుంది. దీనికి పర్యవసానం మీకు గతంలో వచ్చే ఎన్నికలు అన్నిటి మీద పడుతుంది. ఆ విషయానికి గమనించుకోవాలి. సార్ ఇప్పుడు విజయ్ ముందు ఆప్షన్స్ ఏంటంటే 107 మంది, ఇప్పుడు ఆయన మళ్ళీ గవర్నర్ కనుక ఇవ్వకపోతే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆయన ఎవరైతే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా న్యాయ నిపుణులతో మాట్లాడుతూ ఉన్నారు, గవర్నర్ మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలనే దిశగా కూడా ఆలోచిస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే ప్రజల దగ్గర కూడా వెళ్తారు ఆయన. ఏంటి ఇదే విధమైన ఇట్లా కుట్రలు కుయుక్తులు చేస్తే మళ్ళీ ప్రజల దగ్గరికి పూర్తి మెజారిటీ ఇవ్వండి, నేను మంచి పరిపాలన అందిస్తాననేది కూడా వెళ్తా ఉన్నారు. ఆ విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా టీవీకే పార్టీ ఫీలర్స్ వదులుతా ఉంది. సో ఆయన ముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి రాజ్యాంగం అన్ని విధాల గవర్నర్కి ఏ విధంగా అయితే ఆయన క్లారిటీ కోసం అడుగుతా ఉన్నారు, అదేవిధంగా విజయ్ కూడా ఆ విధమైన ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏఐడిఎంకేకి డిఎంకే కూడా వాళ్ళు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఏర్పాటు చేద్దామన్నా కూడా దానికి ఆప్షన్ ఉంటుంది. అంటే రాజ్యాంగం అన్ని కల్పించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ అంటే మెజారిటీ మాత్రం చూపించాల్సిన అవసరం అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుల మీద, అధినాయకుడి మీద ఉందనేది కూడా ఇక్కడ వాస్తవం గమనించాల్సిన అంశం. అయితే దీనికి వ్యతిరేకంగా కుట్రలు జరిగినా కూడా ఇక్కడ 1984లో జరిగినట్టుగా ప్రజలు కూడా గతంలో కర్ణాటకలో కూడా యడ్యూరప్పని ఆ విధంగా గెలిపించారు గతంలో. తర్వాత కాలంలో మళ్ళీ పూర్తి మెజార్టీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో చూడాలి రోజుకి ఈ 2-3 రోజుల్లో ఏ విధమైన రూపు సంతరించుతుంది. రైట్. థ్యాంక్ యూ మస్తానరావు గారు, రామూర్తి గారు, శ్రీనివాసరావు గారు, స్వాతి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.